భారత్ సింధు నదిపై భారీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. సో దీంతో పాక్లో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో పాక్ ఏం చేయబోతుంది? యుద్ధానికి దిగుతుందా లేకపోతే లొంగిపోతుందా? ఎస్ అండి. ఇప్పుడు ఇండియా ఒక కీలకమైన డిసిషన్ తీసుకుంది. అదేంటంటే హిమాచల్ ప్రదేశ్లో మనకేంటంటే సింధు నదికి ఉపనదులు 6 నదులు ఉంటాయి. అదేంటంటే బియాసు, సట్లేజు, జీలం, సేనాబ్, మనకి తర్వాత సింధు, ఈ 5 నదులు ఉంటాయి. దాన్ని పంచ నదులు, పంజాబ్ అని పిలుస్తాం అనమాట. ఈ సౌత్లో ఉన్న సట్లేజు, బియాసు, తర్వాత చేనాబు, ఈ 3 రివర్లు కలుపుతూ, ముఖ్యంగా ఏంటంటే చేనాబు, బియాస్ రివర్లని కలుపుతూ సలాల్ ప్రాజెక్టు దాకా ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ని నిర్మిస్తుంది అనమాట. ఈ 2 కెనాల్స్ని కలిపేసి, 2 నదులు కలిపేసి, ఇది సలాల్ డ్యామ్లో ఉన్న డీసిల్టేషన్, పూడిక తీయడానికి కూడా ఉపయోగిస్తారు. కాబట్టి సలాల్ డ్యాంలో ఇప్పుడు తగ్గిపోయిన నీటి మట్టాన్ని విపరీతంగా మనం పెంచి సింధు నదిని పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపొచ్చు. ఈ బియాసు, సట్లేజ్, జీనబ్, ఈ రివర్లు కలపడం వల్ల ఇంకా కొన్ని రిజర్వాయర్లు ఫామ్ అయ్యి అక్కడ టన్నెల్ వల్ల భారతదేశమే ఎక్కువ రివర్ని ఇక్కడ ఆపేయచ్చు. అంటే ఏంటి, పాకిస్తాన్కి ఇప్పటికీ మనం ఆపేసిన 2025 ఏప్రిల్ 22 పహల్గాం తర్వాత మనం సింధు జలాలు ఆపిన మొత్తం ఆపే శక్తి మన దగ్గర లేదు. అందుకే వర్షాకాలంలో సింధు జలాలు పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నాయి. అన్ని డ్యాములు మన దగ్గర లేవు. ఇప్పుడు ఇండియా ప్రభుత్వం ఏంటంటే 2500 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతుంది. దీని ద్వారా చాలా చాలా తొందరగా, అంటే కేవలం కొన్ని నెలల్లోనే ఈ డ్యామ్ ఆల్మోస్ట్ రిజర్వాయర్ ఫామ్ అయిపోతుంది అనమాట. తాత్కాలికంగా ఇప్పుడు రిజర్వాయర్ని మనం సింధు జలాలు పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేయచ్చు. దీంతోపాటు ఒక 6 ప్రాజెక్టులు ఇప్పటికే మనం డిక్లేర్ చేయడం జరిగింది. సుమారు 50,000 కోట్లు, 1,00,000 కోట్ల దాకా పెట్టి. అంటే ఇంకా సింధు నది పాకిస్తాన్కి ఇచ్చే ఉద్దేశం మాకు లేదు అనేది బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పేస్తుంది. ఎన్డీఏ ఏమంటుందంటే నెహ్రూ 1960లో చాలా అన్యాయంగా పాకిస్తాన్కి 80% సింధు జలాలు ఇచ్చేశారు, కేవలం 20% ఇండియాకు వచ్చినాయి. ఎక్కువ నదులు, ఈవెన్ సింధు, ఈ పైన సింధు, జీలం, సేనాబ్ రివర్కి 3 రివర్లు, మెయిన్ రివర్లు పాకిస్తాన్కి వెళ్ళిపోతాయండి. కేవలం ఈ సట్లేజు, ఈ బియాస్ రివర్, ఇటు వచ్చే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్సే భారతదేశానికి ఉంటాయి. 20% నదీ జలాలు మనకి 80% పాకిస్తాన్కి ఇవ్వడం ఏంటి, ఇది తప్పు అని బీజేపీ చెప్పింది అనమాట. ఇప్పుడు ఈ పహల్గా వంక పెట్టుకుని ఇంకా సింధు జలాలు అబేయన్స్లో పెట్టడం కాదు, మొత్తం ఆల్మోస్ట్ పాలసీ మేకింగ్లో చెప్పాలంటే ఇంకా స్టాప్ చేసినట్టే, భారతదేశం ఇంకా మేము ఇవ్వదు అని చెప్పేసినట్టే. కాబట్టి పాకిస్తాన్లో విపరీతమైన ఆందోళన. ఇప్పుడు పాకిస్తాన్ నేతలు, ముఖ్యంగా అసీం మున్నీర్కి, షహబాజ్ షరీఫ్కి ఒకటే ప్రశ్న అనమాట ఇండియా నుంచి వెళ్ళింది, మీరు యుద్ధం చేస్తారా లేకపోతే టెర్రరిజం ఆపి లొంగిపోతారా? 2 ప్రశ్నలు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వరకు 5 యుద్ధాలు చేశారు. 1947, 1965, 1971, 1999 కార్గిల్ వారు, ఇప్పుడు 2025లో ఆపరేషన్ సింధూర్. 5 యుద్ధాలు అయిపోయినాయి. ఒక దీర్ఘకాలిక టెర్రరిజం యుద్ధం. ఇక ఇండియాతో 6వ యుద్ధానికి వస్తే మేము ఆపరేషన్ సింధూర్ 2.0 రెడీ చేసాం. యుద్ధానికి వస్తారా? యుద్ధానికి వస్తే గెలవరు. కాబట్టి మరి టెర్రరిజం ఆపాలి. లొంగిపోయి టెర్రరిజం టోటల్గా ఆపుతారు. లోగుపోతే మేము మీకు సింధు జలాలు ఒప్పందం చేసుకుంటాం. ఈసారి అయితే 80% ఉండదు, 50-50 దాకా అవుద్ది అనమాట. న్యాయబద్ధంగా ఎంత ఉంటుంది. 1965 అయితే ఇప్పుడు ఉండదు. అది బీజేపీ, మోడీ సంధించిన ప్రశ్న పాకిస్తాన్కి. ఇది చాలా పెద్ద ప్రశ్న అండి ఈ ఒప్పందం ద్వారా. అంటే ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధానికైనా రావాలి, లేకపోతే ఇండియాతో టెర్రరిజాన్ని ఆపి శాంతి చర్చలకు వచ్చి ఈ సింధు జలాలు 1960 ఒప్పందాన్ని మీద చర్చలు జరిపితే మనం 80% ఇవ్వం. ఇప్పుడున్న అక్కడ హైడ్రోలాజికల్ కండిషన్స్, మన అవసరాలు, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ గ్లోబల్ క్లైమేట్, వచ్చే గ్లోబల్ ఇప్పుడు చాలా రివర్ వాటర్ తగ్గిపోయే అవకాశం ఉంది. వీటన్నిటినీ పరిగణించి భారతదేశం ఇప్పుడు దానికి ఇచ్చిన 80% బదులు కేవలం 50% దాకా ఇచ్చే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం. 50 మనం ఉంచుకుంటాం. ఇది మోడీ ప్రభుత్వం మెసేజ్ వరల్డ్కి. ఎందుకంటే అక్కడ హేగ్ న్యాయస్థానం ఇచ్చినా మనం పట్టించుకోలే, పాకిస్తాన్ యుఎన్ఎస్సికి ఇచ్చినా మనం పట్టించుకోలే. ఎవ్వరూ భారత్ని ప్రెజరైజ్ చేసే స్థితిలో ప్రపంచంలో ఏ దేశం, ఏ అంతర్జాతీయ సంస్థ కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే టెర్రరిజానికి వీఆర్ ది విక్టిమ్స్ పాకిస్తాన్ అనమాట. కాబట్టి మోడీ ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ. ఇది నేను ఒకటే చెప్తున్నా, గత 80 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా గుణపాఠం ప్రభుత్వానికి ఇవి ఇవ్వడం జరిగింది. అదే సింధు జలాస్త్రం. ఇది యుద్ధం కాదండి, సింధు జలాస్త్రం. ఈ యుద్ధంతో ఇక పాకిస్తాన్ శాశ్వతంగా ఈ మనం తార్ ఎడారి ఉంటుంది, తార్ ఎడారిలో కలిసిపోయినట్టే. ఇప్పుడు సింధు జలాలని మనల్ని టెర్రరిజాన్ని ఆపి మనతో శాంతి చర్చలు లొంగిపోయి వస్తే మనం సింధు జలాలు ఇస్తాం. మనతో యుద్ధం గెలవలేదు, 6వ యుద్ధం. కాబట్టి ఇక పాకిస్తాన్కి యుద్ధం చేయాలి, లేకపోతే అక్కడ తార్ ఎడారి అని ఒకటి ఉంటుంది అనమాట రాజస్థాన్ దగ్గర, అటు సింధు ప్రావిన్స్లో, పంజాబ్ ప్రావిన్స్లో. ఆ తార్ ఎడారిలో 2 సంవత్సరాల పాటు సింధు జలాలు వెళ్ళకపోతే
అది థార్ డెజర్ట్లో కలిసిపోతే అటు బెలుచిస్తాన్ డెజర్ట్ అలాగో ఉంటుంది. ఈ థార్ డెజర్ట్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ డ్రై ప్రాంతం అనమాట. ఇంకా పాకిస్తాన్ థార్ ఎడారిలో కలిసిపోతుంది, థార్ ఎడారి విస్తరిస్తుంది అనమాట. ఇంతకంటే ఏమీ లేదు. ఇది ఇండియా మోడీ ప్రభుత్వం, అజిత్ దోవాల్ ఇది ఇచ్చిన అతి పెద్ద మెసేజ్. ఇది తిరుగులేని అస్త్రం అన్నాడు. పాకిస్తాన్ సర్వనాశనం ఇంకా.